హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కుట్ర కేసులో అరెస్టైన వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. కాసేపట్లో బొల్లాను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, బొల్లా బ్రహ్మనాయుడిని ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు? గండిపేట భూముల కబ్జా కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పటికే పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఉపర్పల్లి కోర్టులో అతన్ని అయితే హాజరుపరచనున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా జైలుకి అయితే తరలించే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అంటే మొత్తము ఫేక్ జీవోలను సృష్టించి దాదాపు 9 ఎకరాలకు సంబంధించి కూడా భూమిని కాజేసేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పి కూడా తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు బొల్లా రమేష్ సంబంధించి కూడా ఉన్నారని చెప్పి కూడా అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అయితే నిన్న తమిళనాడులోని కాంచీపురం పోలీస్ స్టేషన్ పరిధిలకు సంబంధించి కూడా అతను అక్కడ తలదాచుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచి తర్వాత అక్కడ నుంచి పీటీ వారెంట్ తీసుకొని నేరుగా హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి కూడా అతన్ని సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ ఫేక్ జీవోల వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నది దాని మీద కూడా స్పష్టమైన వివరాలు కూడా అధికారులు కూడా రాబట్టినట్టు తెలిసింది. మొదటగా ఈఓడబ్ల్యూ కార్యాలయానికి తరలించి స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి అనంతరం నాసింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే అధికారులు అయితే రాబట్టడం జరిగింది. దాంట్లోనే రాధాకృష్ణ పేరు కానీ తర్వాత ఇతర ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించిన పేర్లు కూడా ఇంకా వారి పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఉపర్పల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ కోర్టు సమయం మరి కాసేపట్లో అయిపోతుంది కాబట్టి ఆ సమయంలోపు అయితే వైద్య పరీక్షలు పూర్తి చేసి నేరుగా కోర్టుకు అయితే తరలించే అవకాశం ఉంది. తర్వాత రిమాండ్ తరలించిన తర్వాత మరొకసారి ఈ నిందితులకు సంబంధించి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డు ఇప్పటికే చేశారు కాబట్టి మరొకసారి కస్టడీ తీసుకొని ఆ కస్టడీలో భాగంగా పూర్తి సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే సమాచారం అందుకున్న వైసీపీ కొంతమంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు కూడా పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ మరొక పక్క ఉపర్పల్లి కోర్టు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికైతే ప్రస్తుతం అయితే రావడం జరిగింది. కానీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి సెంట్రల్ కూడా జైలుకి అయితే అధికారులు అయితే తరలించే అవకాశం ఉంది. కాబట్టి కస్టడీలో భాగంగానే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. అయితే రమేష్, ఈ బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జాలకు సంబంధించి ఇటీవల జోసెఫ్ అనే వ్యక్తి కూడా తన 2 ఎకరాల పొలాన్ని బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు దాన్ని స్వాధీనం చేసుకునే దిశగా వెళ్తున్నారని చెప్పి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా ఇంకెవరైనా బాధితులు బయటకు వస్తున్నారా పోలీసుల దగ్గరికి? ప్రస్తుతం గండిపేట కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఆ కేసులో ఫేక్ జీవోలను సృష్టించడం జరిగింది. మొత్తం 5 జీవోలు అయితే సృష్టించి ఆ 5 జీవోలకు సంబంధించి మాత్రమే ఇక్కడ దాదాపు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కూడా ఈ నకిలీ జీవోలను సృష్టించి తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా బాధితులకు సంబంధించి ఇంకా అంటే వేరే కేసుల్లో ఇంకా ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సమాచారం కూడా పోలీసు అధికారులు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటగా ఈ కేసులో ఉన్న విట్నెస్ కానీ ఆధారాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకొని దాని నుంచి వివరాలు అయితే బ్రహ్మనాయుడు నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి దీంట్లో మరొకసారి కస్టడీ వేసిన తర్వాత బాధితులకు సంబంధించి అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే దాని మీద కూడా ఇంకా తెలియాలి. కేవలం ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం వివరాలు మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా నిన్న అదుపులో తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు వరకు ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఆ సమయం వరకు అయితే వచ్చిన సమాచారం మాత్రం వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరొకసారి బ్రహ్మనాయుడుతో పాటు మరికొంతమందిని కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతితో కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కాదు ఇంకా అంటే ఎక్కడెక్కడ భూమి కబ్జాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రయత్నించడం జరిగింది. ఎవరిని బాధితులకు సంబంధించి కూడా బెదిరింపులకు పాల్పడి ఇంకా భూమి ల్యాండ్ సంబంధించి కూడా ఏమైనా చేశారన్న కోణంలో కూడా పోలీసు అధికారులు కస్టడీలో విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు రమేష్.